ప్రభునామంన అందరికీ వందనాలు. 2024లో మా తమ్ముడు వాక్యం చెప్పేటప్పుడు ఒకసారి మీకు ఉన్న డ్రీమ్స్ రాసుకోండి, దేవుడు ఫుల్ఫిల్ చేస్తారు అని చెప్పాడు. అయితే నేను వెనక కూర్చొని మనసులో అనుకున్నా, ప్రభువా చాలాసార్లు రాసుకున్నా, వాటికి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది, ఏజ్ లిమిట్ కూడా అయిపోయింది, ఇంకా ఈసారి రాసే ఉపయోగం అని అనుకున్నాను. తర్వాత వాక్యం అయిపోయాక మా తమ్ముడితో ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చి, నువ్వు చెప్పావు కదా రాసుకోమని, నేను ఏం రాసుకోను తమ్ముడు, వాటి డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేటు, రాసిన ఉపయోగం లేదు అన్న. అయితే మా తమ్ముడు ఉండి, సరే నేను ప్రార్థన చేస్తా అన్నాడు. ప్రేయర్ చేశాడు, అది దేవుడు నోట్ చేసుకున్నాడు. 2025 డిసెంబర్లో మా బ్యాంక్ యూనియన్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టారు, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్. అయితే నేను బ్యాడ్మింటన్కి పేరు ఇచ్చాను, కానీ నాకు ప్రాక్టీస్ చేయడానికి కోర్ట్ కానీ అది ఏం దొరకలేదు సరిగా. ప్రేయర్ చేసుకుంటూ ఉండేది, ప్రభువా కొంచెం జనవరిలో జరిగే కాంపిటీషన్లో గెలిచేందుకు సహాయం చేయని రోజు ప్రేయర్ చేసుకునేది. అనుకోకుండా ఒకరోజు మా డైలీ వేజర్ ఇంకా మా బ్యాంక్లో చేసే అప్రెంటిస్ అబ్బాయి, ఇట్లా ఒక కోర్ట్ ఉంది ఎన్టీపీసీలో, అక్కడ మేము మాట్లాడాం, ప్రాక్టీస్ చేసుకోవచ్చని నన్ను తీసుకెళ్ళారు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది. తను ఇంకో సార్, ఆ మేడం ద్వారా ఇంకొక సార్ పరిచయం అయ్యారు. వాళ్ళు ఎట్లా ఆడాలి, ఎట్లా స్కోర్ చేయాలి అవి చెప్పారు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ డేస్లో అన్నీ అట్లా లైనప్ అయిపోయి నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి దేవుడు హెల్ప్ చేశాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ గేమ్ రూల్స్ అవన్నీ చూసి నాకు కొంచెం భయం వేసింది. చాలా సంవత్సరాల తర్వాత ఆడుతున్నా, మరి నేను గెలవగలుగుతానో లేదో అని మా యూనియన్ లీడర్తో అన్న, రూల్స్ చాలా స్కేరీగా ఉన్నాయి, నేను చేయగలుగుతానో లేదో అంటే, అట్లా ఏం భయపడద్దు, నువ్వు ప్రాక్టీస్ చేసి ఆడు, గెలవాలి తప్పకుండా అంటే, ఓకే సార్ అన్న. మళ్ళీ జనవరి వచ్చింది, కాంపిటీషన్ డేట్ వచ్చింది. డైరెక్ట్ కాంపిటీషన్ డేట్ అయితే నేను వెళ్ళేదాన్నో లేదో, కానీ దేవుడు మళ్ళీ ఆ విషయంలో కూడా 2 days ముందు ట్రైనింగ్ వచ్చేలా చేశారు. ఆ ట్రైనింగ్ రాకపోయి ఉంటే నేను ఒకవేళ వెళ్ళలేకపోయేదాన్నేమో, ఏం ఆడతా అని భయంతో. కంపల్సరీ ట్రైనింగ్కి వెళ్ళాలి. ట్రైనింగ్ అయిపోగానే కాంపిటీషన్లో దేవుడు హెల్ప్ చేశాడు. నా ఫస్ట్ నేను కంప్లీట్ చేసే ఆమె చాలా హైట్ ఉంది, చాలా హైట్, లావు ఉంది. ఎట్లా అంటే డేవిడ్ గోలియాత్ అట్లా ఉండే. నేను ఆమెను చూసి అయిపోయినా నేను అనుకున్నా, ఇక నేను గెలవలేను, ఈమె చాలా హెవీ పర్సనాలిటీ ఉంది, ఆమె షార్ట్ కొడితే అది నేను కొట్టలేను అనుకున్నా. తర్వాత ఫస్ట్ రౌండ్ అయింది, గెలిచా. ఆమె ఆర్గనైజర్ చేసే వాళ్ళతో అనింది, సార్ ఇట్లా ప్రొఫెషనల్స్తో ఆడిస్తా అని చెప్తే మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం కదా అనింది. మళ్ళీ సెకండ్ రౌండ్ ఆడేటప్పుడు చాలా నెక్ టు నెక్ కాంపిటీషన్ అయింది. ఎట్లా అంటే 19, ఒక పాయింట్ ఆమెకు వస్తే ఒక పాయింట్ నాకు రావడం, ఒక టైంలో స్కోర్ ఈక్వల్ అయింది. ఇంకా లాస్ట్ గేమ్ పాయింట్ వచ్చింది, ఆమె 19 నాది 21. ఆ టైంలో నేను గెలవడానికి దేవుడు చాలా సహాయం చేశాడు. అట్లా ఎట్లా మా తమ్ముడు అనేవాడు, ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తాడు, మనుషులు కాదు అని. అట్లా నాకు బ్యాడ్మింటన్ కోర్ట్లో ఆడా నేను, R3 బ్యాడ్మింటన్ కోర్ట్లో. అట్లా కాంపిటీషన్స్ చూసినప్పుడు ఆడాలని చాలా ఆశగా ఉండేది. ఆ టైంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు కుదరలేదు. నాకు అవకాశం ఇచ్చిన దేవుడికి చాలా వందనాలు. ఈ మెడల్ ఇంకా ట్రోఫీ వచ్చింది నాకు
గోల్డ్ మెడల్ ఇంకా ట్రోఫీ వచ్చింది గెలిచినందుకు. ప్రార్థించిన సేవకునికి వందనాలు, ప్రార్థన ఆలకించిన దేవునికి వందనాలు. హల్లెలూయా.